లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఇంట్లో లక్ష్మీ స్వరూపం ఆడవాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. రోజు రాత్రిపూట ఆడవాళ్ళు నిద్రించే ముందు ఒక గిన్నెలో అన్నం పెట్టేసి ఆ అన్నాన్ని తర్వాత రోజు ఉదయం మూగజీవాలకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇలా రోజు చేయడం వీలు కాకపోతే కనీసం శుక్రవారం రాత్రిపూట అయినా సరే ఆడవాళ్ళు గిన్నెలన్నీ కడుక్కొని సర్దుకున్నాక ఒక గిన్నెలో అన్నం కొద్దిగా ఉంచి మూత పెట్టి నిద్రపోవాలి. మర్నాడు అంటే శనివారం ఉదయం పూట ఈ మూగజీవాల కుక్కలకు ఆహారం వేయాలి. దీనికి కారణం ఏంటంటే శుక్రవారం రాత్రిపూట పితృదేవతలు అదృశ్య రూపంలో ఇంటికి వస్తారు. వారికి అన్నం కనిపిస్తే ఇంట్లో వాళ్ళను అనుగ్రహిస్తారు. అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే ఆడవాళ్ళు రోజు కాకపోయినా కనీసం శుక్రవారం రాత్రిపూటైనా సరే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక గిన్నెలో కొద్దిగా అన్నాన్ని ఉంచుకోవాలి. మర్నాడు శనివారం దాన్ని మూగజీవాలకు ఆహారంగా వేయాలి. అలా చేస్తే పితృదోషాలు పోతాయి, పితృదేవతలను అనుగ్రహిస్తారు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళు రాత్రిపూట గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోకూడదు. గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. వంటగదిలో బొద్దింకలు తిరిగితే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు బొద్దింకలు తిరగకుండా చూసుకోవాలి. అలాగే ఆడవాళ్ళు తప్పకుండా పాటించాల్సిన ఇంకో విషయం ఏంటంటే పాత్రల మీద మూతలు ఉంచాలి. చాలామంది ఆడవాళ్ళు వంట చేసే పాత్రల మీద మూతలు ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళు కాళ్ళు అటు ఇటు కదిలిస్తూ ఉండకూడదు. కూర్చున్నప్పుడు కాళ్ళు ఇటు ఊపుతూ ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. ఇంట్లో మగవాళ్ళు మంగళవారం రోజు గడ్డం గీసుకోకుండా ఆడవాళ్ళే చూసుకోవాలి. పిల్లలు కానీ భర్త కానీ మంగళవారం గడ్డం గీసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలా గడ్డం గీసుకోకుండా ఆడవాళ్ళు జాగ్రత్త పడాలి. భర్త పిల్లలకి చెప్పాలి. అలాగే ఎప్పుడైనా సరే కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ తాంబూలాలు ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళు కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళు ఉన్న భాగం మీరు తీసుకోవాలి. మిగిలిన చిప్ప వేరే వాళ్ళకి ఇవ్వాలి. చాలామంది ఆడవాళ్ళు ముత్తైదులకు తాంబూలం ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు 3 కళ్ళు ఉన్నటువంటి ఎదుటి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు కొబ్బరి చిప్పకు 3 కళ్ళు ఉన్నది మీరు ఉంచుకోండి, వేరే చిప్ప ఎదుటి వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళు రోజు స్నానం చేశాక ఎర్రటి కుంకుమ తీసుకొని ఇంటి మెయిన్ డోర్ మీద స్వస్తి గుర్తు వేయండి. అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో గట్టిగా అరవకూడదు, గొడవ పడకూడదు. గొడవ పడ్డా గట్టిగా అరిచినా అలిగి అన్నం తినకుండా ఉన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడు అలానే అన్నం తినకుండా ఉండకూడదు. అలాగే మీ ఇంట్లో పువ్వులని నిర్లక్ష్యం చేయకూడదు, చిల్లరని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. ఇంట్లో పండ్లు కుళ్ళిపోతే కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళు ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే కనుక లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. ఎవరికీ తెలియకుండా ఆడవాళ్ళు రాత్రిపూట రహస్యంగా దొడ్డు ఉప్పు పొట్లం కట్టి ఎవరికీ చూపించకుండా ఉదయం నిద్ర లేవగానే తీసుకెళ్ళి ఎక్కడికైనా చెట్టు మొదట్లో వేయండి. రోజు కుదరకపోతే శుక్రవారమైన ఈ పరిహారం చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆడవాళ్ళు ఈ ప్రత్యేకమైన సూచనలు అయితే పాటించండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.